నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఎంపీ జయప్రదని కనిపిస్తే అరెస్ట్ చేయమని చెప్పేసి అది కూడా మార్చి 6వ తారీఖులోపు జరగాలని చెప్పేసి నోటీసులు వచ్చాయి. అసలు ఎందుకు ఆమెని అరెస్ట్ చేయమని చెప్పేసి నోటీసులు వచ్చాయి? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. నమస్తే సౌజన్య. ఎంపీ జయప్రద ఏ తప్పు చేయడం వల్ల ఆమెని అరెస్ట్ చేయమని, అది కూడా మార్చి 6లోపు అరెస్ట్ చేయాలి అని చెప్పేసి కనిపిస్తే అని నోటీసులు జారీ చేశారు. అసలు ఏం జరిగింది? ఇప్పుడు ఆమె వ్యక్తిగతంగా హాజరైనట్టుది ఇంత సీరియస్ అయి ఉండేది కాదు. ఉత్తరప్రదేశ్లో ఉండేటువంటి ప్రజాప్రతినిధుల కోర్టు చాలా సీరియస్ అయ్యి ఆమెను ఇమీడియట్గా అరెస్ట్ చేయండి అని చెప్పి అక్కడ ఉండేటువంటి పోలీసులకి ఆర్డర్ వేసింది. అంటే ఎన్ని తప్పులు చేస్తుంటుంది, ఎన్ని కోర్టు ధిక్కారపు వ్యవహారాలు చేస్తుంటుంది జయప్రద అనేది మనం ఆలోచించాలి. ఇప్పుడు 7 సార్లు సమన్లు జారీ చేసింది కోర్టు, 7 టైమ్స్ జారీ చేసింది. ఈ 7 టైమ్స్ జారీ చేసినప్పుడు న్యాయాన్ని అనుసరించి ఆవిడ వ్యక్తిగతంగా కోర్టుకు అయితే హాజరు కావాలి కదా. కోర్టుకు హాజరు కాకుండా ఎస్కేప్ అవుతూ ఉన్నారు ఆవిడ. పోనీ అదేమన్నా పెద్ద నేరం చేశారా అని అంటే ఆవిడ కోడ్ని ధిక్కరిస్తూ 2019 ఎన్నికల్లో వ్యవహరించారు అనేది ఆవిడ మీద ఉన్నటువంటి కేసు. ఆ ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో రాంపూర్ నుంచి ఆవిడ పోటీ చేశారు బీజేపీ తరఫు నుంచి, బీజేపీ క్యాండిడేట్గా. అలాగే సమాజ్వాదీ క్యాండిడేట్గా అజమ్ ఖాన్ పోటీ చేశారు. అజమ్ ఖాన్కి జయప్రదకి ఇద్దరికి పడదు రాజకీయంగా. వాళ్ళిద్దరూ సమాజ్వాదీ పార్టీలోనే సుదీర్ఘకాలం పాటు పనిచేశారు. 2004-2009 ఎన్నికల్లో ఈమె అదే రాంపూర్ నుంచి ఎంపీగా గెలిచారు. ఆమె గెలవడానికి కారణం అజమ్ ఖాన్. సో ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, ఆ రోజు ములాయం సింగ్ మారటం, ఆ తర్వాత అఖిలేష్ యాదవ్కి సమాజ్వాదీ పార్టీ బాధ్యతలు రావడం, తర్వాత ఇంటర్నల్గా కొన్ని ఇష్యూస్, ఇవన్నీ కలిపి మొత్తం మీద జయప్రదని పార్టీ నుంచి సస్పెండ్ చేసేసారు. సమాజ్వాదీ పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత ఆవిడ బీజేపీలో చేరి 2019 ఎన్నికల్లో రాంపూర్ నుంచి పోటీ చేశారు. అంటే 2019లో ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించినందుకు ఆవిడ మీద కేసు ఫైల్ అయింది. ఉల్లంఘించిన తర్వాత 2 సార్లు ఉల్లంఘించారు, 2 సందర్భాల్లో ఉల్లంఘించారు అనేది ఆమె మీద ఉన్నట్టు కేసు. దాన్ని ప్రజాప్రతినిధుల కోర్టు విచారించిన తర్వాత ఆవిడ వివరణ తీసుకోవడానికి సమన్లు జారీ చేసింది. హాజరు కమ్మని, వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కమ్మని సమన్లు జారీ చేసింది. ఇప్పుడు ఎన్నికల కమిషన్ నిబంధనలు చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. ఎన్నికల కమిషన్ ఆదేశాలను ధిక్కరిస్తే కనుక ఇమీడియట్ సస్పెండ్ కావటము, అతను ఆ ఉద్యోగం నుంచి తీసేయడం, ఏదో ఒకటి జరుగుతుంది. ఉద్యోగం నుంచి కూడా తీసేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. టీఎన్ శేషను ఎన్నికల కమిషనర్గా ఉన్నప్పుడు ఉద్యోగులందరూ ఎంత జాగ్రత్తగా చేశారో అందరికీ తెలుసు. ధిక్కరిస్తే ట్రాక్ రికార్డే పోతుంది వాళ్ళది. ప్లస్ ఎస్పెషల్లీ సివిల్ సర్వెంట్స్ ఐఏఎస్లు, ఐపీఎస్లు ఎన్నికల కమిషన్ కనుక ధిక్కరించి వ్యవహరిస్తే, మొన్న తెలంగాణ ఎన్నికల్లో ఏం జరిగింది, డీజీపీ అంటే పోలీస్ బాస్, ఓ పెద్ద హయ్యెస్ట్ ర్యాంకు అంజన్ కుమార్ ఏమైంది, జస్ట్ పోయి రేవంత్ రెడ్డికి బొకే ఇచ్చి విష్ చేసినందుకు అంజనీ కుమార్ డీజీపీ పదవి పోయింది. అవునా? సో అంటే ఎన్నికల కమిషన్ ఎంత నిశ్చితంగా పరిశీలిస్తుంటుంది, ఎన్నికల కమిషన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎంత బలంగా ఉంటుంది అనే దానికి మనం కళ్ళారా చూసాం కదా. అలాగే ఎవరైతే పోటీ చేస్తారో అభ్యర్థులు, వాళ్ళు కూడా ఎన్నికల నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరించాలి. ధిక్కరిస్తే అనర్హత వేటు కూడా వేసే అవకాశం ఉంది. అంటే అసలు ఎమ్మెల్యే పదవి నుంచి కూడా లేకుండా చేసే అధికారం ఎన్నికల కమిషన్కి ఉంది. డిస్మిస్ చేసే అవకాశం కూడా ఉంది. నామినేషన్స్ తిరస్కరిస్తున్నారు కదా. అలాగే వాళ్ళు కనుక ఎలక్షన్ కోడ్ని కనుక అనుసరించకపోతే చర్యలు తీసుకునేటువంటి అధికారం కూడా, విశిష్ట అధికారం కూడా ఎన్నికల కమిషన్కి ఉంది. కాబట్టి ఎన్నికల కమిషను ఆల్రెడీ అక్కడ కేసులు వేసింది. ఈ కోడ్ని ధిక్కరించారు జయప్రద అని. దాని మీద అక్కడ ఉండేటువంటి ప్రజాప్రతినిధుల కోర్టు విచారించిన తర్వాత వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పి సమన్లు జారీ చేసింది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 7 సార్లు జారీ చేసింది. జారీ చేసినప్పుడు ఈమె వెళ్ళి హాజరు కావాలి కదా. హాజరు కాకుండా ఈమె ఇప్పుడు చేసింది ఏంటి, మొత్తం ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ చేసుకొని పరారులో ఉన్నారు జయప్రద పరారులో ఉన్నారు. దాదాపు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం 7 నెలలు అంటే దాదాపు 7 సార్లు సమన్లు అంటే 1 year పైన ఉంటుంది. 1 year నుంచి కోర్టుని ధిక్కరిస్తూ వ్యవహరిస్తున్నారు. కోర్టు ధిక్కారం అనేది పెద్ద కేసు. కోర్టు ధిక్కారం పెద్ద కేసు. ఇప్పుడు ఆల్రెడీ ఆమెను అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేసి ఇమీడియట్గా మార్చి 6వ తారీఖు లోపల నా ముందు ప్రవేశపెట్టండి అని చెప్పి ఆ జడ్జి అనౌన్స్ చేయడం జరిగింది. ఆ జడ్జి పేరు కూడా చెప్తా. ఆ జడ్జి అనౌన్స్ చేయడం జరిగింది. ఆ జడ్జి అనౌన్స్ చేసి వ్యక్తిగతంగా ఆమెని ప్రవేశపెట్టండి అని చెప్పి
ఆమెని పోలీసులకు అరెస్ట్ చేశారు. నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా ఇచ్చారు, అంటే బెయిల్ కూడా రాకుండా. నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయండి అని చెప్తే ఇష్యూ చేసింది. ఎప్పుడు ఒకసారి కాదు, 7 సార్లు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేశారు, 7 సార్లు. బట్ ద పోలీస్ కుడ్ నాట్ ప్రొడ్యూస్ హర్. అంటే అంత నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసిన కోర్టు, పోలీసులు మాత్రం కోర్టుకి ప్రొడ్యూస్ చేయలేపారు జయప్రదని. దాంతో కోర్టు సీరియస్ అయ్యి ఏం చేశారు, పోలీసు రిప్లై ఇవ్వాలి కదా. రిప్లై ఏమి ఇచ్చారంటే, ఆమె అరెస్ట్ ఎందుకు చేయలేకపోయారంటే ట్రేస్ అవుట్ చేయలేకపోయాము, ఆ మొబైల్ నెంబర్స్ అన్నీ స్విచ్ ఆఫ్ కొని ఉన్నాయి కాబట్టి ఆమెను ట్రేస్ అవుట్ చేయలేకపోయామని చెప్పి చెప్పడం జరిగింది పోలీసు. అక్కడ ఉండేటువంటి పోలీసు ఆ జడ్జి శోభిత్ బన్సాల్ ఆయన జడ్జి ఏమన్నాడంటే, జయప్రద అబ్స్కాండర్ అంటే పారిపోయిందని చెప్పి చెబుతున్నారు కోర్టులో జడ్జికి. ఇది పోలీసులు. సో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు అక్కడ ఉండే రాంపూర్ ఎస్పీ ఏం చెప్తున్నారంటే, ఆమె పారిపోయింది, అబ్స్కాండ్ అయిపోయింది, ఆమె స్విచ్ ఆఫ్ కొని ఉంది, ఫోన్లన్నీ కూడా. మా టీము మొత్తం కూడా ఎస్పీ ఆధ్వర్యంలో ఉండేటువంటి టీము జయప్రదను అరెస్ట్ చేయడానికి, ప్రొడ్యూస్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము. నెక్స్ట్ హియరింగ్కి మార్చి 6వ తారీఖు లోపల అని చెప్పి మీరు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మేము హాజరుపరుస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. రేపు మార్చి 6వ తారీఖు కూడా హాజరుపరచబోదు. ఇప్పటికే నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేశారు. ఆమె ఎక్కడ కనపడితే అక్కడ ఇంకా నెక్స్ట్ స్టెప్ తీసుకుంటారు. అది ఎక్కడ కనపడితే అక్కడ మొత్తం తీసుకెళ్ళిపోయిందని రెడ్ కార్నర్ నోటీసులు అని అయ్యని మొత్తం వచ్చేస్తాయి. ఇప్పుడు అది చిన్న కేసు, ఎలక్షన్ కమిషను. సో అది కోర్టులో పోయి వ్యక్తిగతంగా హాజరయ్యి ఆమె వివరణ ఇస్తే సరిపోతుంది. అలా కాకుండా ఆమె దాన్ని టిపికల్ చేసుకుంటూ ఉన్నారు. సో జయప్రద గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలంటే, జయప్రద తెలుగు రాష్ట్రాల నుంచే ఆవిడ రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అంతకుముందు సినిమా యాక్టర్గా ఉన్నారు. ఆ సినిమా యాక్టర్గా ఉంటే ఆమె బాలీవుడ్కి వెళ్ళిపోయారు. బాలీవుడ్ తర్వాత ఆమె తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. రాజకీయాల్లోకి ఇక్కడే ఎంట్రీ ఇచ్చారు. వాస్తవంగా తెలుగుదేశం పార్టీలోనే ఆమె ఎంట్రీ ఇచ్చారు. తెలుగు మహిళా అధ్యక్షురాలుగా పనిచేశారు జయప్రద. ఇక్కడే ఎంపీ అయ్యారు, రాజ్యసభ ఎంపీ కూడా ఇక్కడే అయ్యారు తెలుగుదేశం పార్టీ నుంచి మొట్టమొదట. ఆ తర్వాత సమాజ్వాదీ పార్టీకి ఆవిడ వెళ్ళి ఉత్తరప్రదేశ్లో రాజకీయాలు చేయటం ప్రారంభించారు. ఆవిడ ఇప్పుడు ఈ కేసులో ఉన్నారు కాబట్టి పరారులో ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ పరారు కావాల్సినంత నేరం కాదు. మరి ఆవిడ ఎందుకు పరారు అవుతున్నారో, కోర్టుకి ఎందుకు హాజరు కావట్లేదో, 7 సార్లు సమన్లు ఇష్యూ చేసి నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసినా కానీ లెక్క చేయట్లేదంటే కోర్టు ధిక్కరణ కింద వస్తుంది. అది మరింత కఠినతరం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ కోర్టు చెప్తే మళ్ళీ హైకోర్టుకి వెళ్తారు, హైకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టుకి వెళ్తారు. ఇవన్నీ కూడా టిపికల్ చేసుకుంటున్నారు. అవగాహన లేకపోతే ఏంటో అర్థం కావట్లేదు. అవును, మార్చి 6 లోపల వ్యక్తిగతంగా హాజరు కాకపోతే ఇంకా అబ్స్కాండ్లోనే ఉంటే ఇంకా నెక్స్ట్ పోలీసులకి వార్నింగ్ ఇస్తారు. పోలీసులు వార్నింగ్ ఇచ్చి మీకు చేత కాలేదా, మీకు ఎందుకు చేత కావట్లేదు అని అంటారు. అంటే మేబీ బీజేపీ అభ్యర్థి 2019లో బీజేపీ వాళ్ళ సపోర్ట్ ఉండి ఉండొచ్చు. లేకపోతే ఇంతకాలం పాటు 7 టైమ్స్ నాన్ బెయిలబుల్ వారెంట్ ఇస్తే హాజరు కాకుండా వ్యక్తిగతంగా ఉన్నారని అంటే అక్కడ ప్రభుత్వం యొక్క అండదండలు ఉండి ఉండొచ్చు. ఎంత ఉన్నప్పటికి కూడా కోర్టుకి అయితే హాజరు కావాలి కదా వ్యక్తిగతంగా. మరి ఆమె ఎందుకు హాజరు కావట్లేదు? అజమ్ ఖాన్కి ఆమెకి మధ్య ఉన్నటువంటి ఇగో ఇష్యూస్ వల్లే దాన్ని అసలు కోర్టుకు హాజరు కాకుండానే ఆ కేసు నుంచి తప్పించుకోవాలనే ప్రయత్నం ఆయన చేస్తున్నారా? ఇవన్నీ కూడా చూడాలి. ఇగో ఇష్యూస్ ఇవన్నీ. ఓకే, అంటే మార్చి 6 లోపు ఆవిడ కనిపించి కోర్టులో హాజరైతే ఓకే, ఒకవేళ హాజరు కాకపోతే సీన్ వేరేలా ఉండొచ్చు. ఇప్పుడైతే పరారులో ఉన్నారని చెప్పి పోలీసులే చెప్తున్నారు. ఓకే, సో అసలు మరి జయప్రద పరారు ఎందుకు అవ్వాల్సి వచ్చింది, కేసు నుంచి ఎందుకు ఆవిడ తప్పించుకుని తిరుగుతున్నారు, అబ్స్కాండ్ అవుతున్నారు అనేది చూద్దామండి. మార్చి 6 లోపు ఆవిడ కనిపిస్తే ఓకే, ఇక్కడితో సార్ట్అవుట్ అయిపోతుంది, లేకపోతే అసలు ఈ కేసు ఎటువైపు మళ్ళీ తిరిగేటువంటి అవకాశం ఉందో వేచి చూద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ us, రావు గారు. థ్యాంక్ యూ.